పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 19వ వచనము. మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు ఆత్మ నుండి లభించు సహాయము తోడను నేను విముక్తుడిని అగుదునని నాకు తెలియను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, విశ్వాసులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం పలుకుతున్నాను. మనం ఇప్పుడు తపస్సు కాలంలో ఉన్నాం. మనందరికీ తెలుసు, తపస్సు కాలం 40 రోజుల పాటు ప్రభువుకు దగ్గరయ్యే కాలం, ప్రభువుతో గడిపే కాలం. ఈ 40 రోజుల పాటు ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, దాన ధర్మాల ద్వారా దేవునికి మరింత దగ్గర అవ్వాలని మనం ఆశపడుతూ ఉన్నాం. అందుకే తపస్సు అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే, తా అంటే తప్పులను ఒప్పుకోవడం, పా అంటే పశ్చాత్తాపపడడం, సు అంటే స్వార్థను అంగీకరించడం. తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్రీస్తు సువార్తను అంగీకరించే గొప్ప కాలమే ఈ తపస్సు కాలం. మరొకరు ఈ విధంగా అంటున్నారు, తా అంటే తనువును, పా అంటే పరిశుద్ధపరచుకొని సువార్తను అంగీకరించడం. అంటే తనువును పరిశుద్ధపరచుకొని సువార్తను అంగీకరించే కాలమే తపస్సు కాలం. కనుక ఈ తపస్సు కాలంలో ప్రత్యేక విధంగా కొన్ని అంశాలను మనము ధ్యానించబోతున్నాం. ఈరోజు మనం ధ్యానించే అంశము సంకెళ్ళు ఎలా విప్పబడతాయి. సంకెళ్ళు ఎలా విప్పబడతాయి? తపస్సు కాలంలో ఉన్నాం. తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపపడి సువార్తను అంగీకరించే కాలంలో తనువును పరిశుద్ధపరచుకోవడానికి సంఖ్యలలో ఉన్న మనలను ఎవరు విప్పుతారు? ఏ సంఖ్యలలో మనం ఉన్నాం అన్న విషయాన్ని కాసేపు ధ్యానం చేద్దాం. దివ్వాని వీక్షకులారా, విశ్వాసులారా, మనం చూస్తే, ప్రపంచాన్ని చూస్తే, ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు అనేక రకాలైన సంఖ్యలతో జీవిస్తూ ఉన్నారు. కొంతమంది పాపపు సంఖ్యలలో ఉన్నారు, సైతానుడి యొక్క సంఖ్యలలో ఉన్నారు. కొంతమంది అనారోగ్యపు సంఖ్యలలో ఉన్నారు, కుటుంబ సమస్యలు అని సంఖ్యలలో ఉన్నారు. మరికొంతమంది వారి జీవితంలో లోక వ్యామోహాలలో చిక్కుకొని సంఖ్యలలో ఉన్నారు. ఇలాంటి సంఖ్యలు ఎలా విప్పబడతాయి? ఈరోజు మనం చదువుకున్న అంశమే చెప్తుంది. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 19వ వచనము, ప్రార్థన వలనను యేసుక్రీస్తు నుండి వచ్చు శక్తి చేతను మనము సంఖ్యల నుండి విముక్తి అవుతామంట. నిజమే ప్రియ సోదరులారా, యేసయ్య మన సంఖ్యలన్నిటినీ విడిపిస్తాడు. అందుకే సంఖ్యలన్నిటిని విడిపించే కాలమే ఈ తపస్సు కాలం. నీలో ఎలాంటి సంఖ్యలు ఉన్నా, నీలో ఎలాంటి సంఖ్యలు ఉన్నా బాధపడకుము. ఈ తపస్సు కాలంలో ప్రభువా నా సంఖ్యలు విప్పుమని ప్రభు వైపు చూడుము. ప్రభు మన పాపపు సంఖ్యలను, రోగపు సంఖ్యలను, కుటుంబ సమస్యలనే సంఖ్యలను, ఈ లోక వ్యామోహముల నుండి విడుదలను ప్రభు మనకు దయచేస్తాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. సంఖ్యలలో ఉన్నవారు ఎలా విప్పబడుతున్నారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమ కాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే, ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికిళ్ళ నుండి, సంఖ్యల నుండి వారిని విడిపించుటకై పరలోకము నుండి నేనే వారి మధ్యకు వస్తాను అని ప్రభు వాగ్దానం ఒసగుతున్నాడు. అంటే ఐగుప్తు దేశీయులు బానిసత్వపు సంఖ్యలలో ఉన్నారు. ఫారో రాజు బానిసత్వంలో సంఖ్యల మధ్యలో మృగుతున్న రోజులవి. అలా వారు సంఖ్యల మధ్యలో ఉన్నప్పుడు ఆ సంఖ్యలు ఎవరు విడిపిస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని వైపు చూస్తూ ఉన్నారు.
వెంటనే పరలోకం నుండి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నేనే మీ ఇంటికి వస్తాను, క్రిందికి దిగి వస్తాను, మీ ఇనుప సంకెళ్లను తొలగిస్తాను, ఫారో రాజు బానిసత్వం నుండి మేము విడుదల చేస్తాను, సంకెళ్ళు బద్దలు కొడతాను అని ప్రభు వారికి సెలవిస్తున్నాడు. ఎలా జరిగింది అద్భుతం అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట, సంకెళ్ళ మధ్యలో కన్నీటితో ప్రభు వైపు చూస్తున్నారు. కన్నీటి ప్రార్థన చేయగా వారి సంకెళ్ళు విప్పబడుతున్నాయి. ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితంలో కూడా సంఖ్యలతో, పాపపు సంఖ్యలతో, రోగపు సంఖ్యలతో ఉన్నావేమో. బాధపడకు. కన్నీటితో ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టినట్టు ప్రభు వైపు చూసి మొరపెట్టుమో. ప్రభు మీతో చెప్తున్న మాట, నేడే నేను పరలోకం నుండి క్రిందికి దిగి వచ్చి మీ ఇనుప సంఖ్యలను తొలగిస్తాను. మరి మొరపెడతావా? ఇజ్రాయేలు ప్రజలు వారు ఏ విధంగా అయితే మొరపెట్టారో నీవు కూడా నీ సంఖ్యల నిమిత్తమై ప్రభువుకు మొరపెట్టుము. దేవుడు తప్పకుండా నీ సంఖ్యల నుండి నిన్ను విడుదల దయచేస్తాడు. ఇంకా మనం చూస్తున్నాం రెండవ ఉదాహరణగా ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ బంధించబడుతుంది ఎవరంట అంటే యోసేపు. యోసేపు నీతిమంతుడు, దేవుని మీద ఆధారపడిన వాడు. కానీ పోతీఫరు భార్య ఆయనను చెరచాలని, ఆయనతో శయనించాలని ఆశపడింది. దానికి యోసేపు ఒప్పుకున్నాడా? లేదు, నేను పాపము చేయరు అని తన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకున్నాడు. అటువంటి సందర్భంలో పోతీఫరు భార్య ఏం చేస్తుంది? యోసేపును చెరసాలలో ఉంచుతుంది. యోసేపు చేతులకు సంకెళ్ళు పడ్డాయి. అలా సంకెళ్ళు పడినప్పుడు ఆయన విడుదల చేస్తుంది ఎవరు? దేవుని కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ఆయన మధ్యకు వచ్చి ఆయన్ను విడుదల చేస్తుంది చెరసాల నుంచి. ఎలా జరిగింది ఈ అద్భుతం? మనం చూసినట్లయితే యోసేపు చుట్టుపక్కల ఉన్న వారిని నమ్ముకోలేదు. చుట్టుపక్కల ఉన్న వారిని ఎవ్వరిని నమ్ముకోలేదు. కానీ దేవుని వైపు చూస్తున్నాడు. సంఖ్యల మధ్యలో ప్రభు వైపు చూడగా దేవుని కృప ఏం చేస్తుందంటే, ఆత్మ జ్ఞానం వల్ల ఫారో కలలనన్నిటినీ కూడా వివరించే శక్తిని దేవుని కృప యోసేపుకి ఇచ్చేదే. అందుకే యోసేపు ఏం చేస్తున్నాడు? కలలు గన్న రాజు యొక్క కలలను వివరించి ఆయన సంఖ్యల నుండి బయటపడుతున్నాడు. ప్రియ సోదరి, సోదరుడా, నీ సంఖ్యలు కూడా విప్పబడాలంటే నువ్వేం చేయాలి? దేవుని కృప కోసం, దేవుని ఆత్మ కోసం మనం ప్రార్థించాలి. దేవుని ఆత్మ మనకు జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానపు సంఖ్యల నుండి నిన్ను, నీ కుటుంబము బయట పడవేయాలంటే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని యొక్క జ్ఞానం అవసరం. కాబట్టి ఆ జ్ఞానం కోసం మనం ప్రార్థించాలి. ఈ తపస్కాలం గొప్ప కాలం. ఎందుకంటే ప్రభు యొక్క సువార్తను చదివే కాలం, సువార్తలో ఉన్న మర్మాలను తెలుసుకునే కాలం. ఎప్పుడైతే ఈ సువార్తలో ఉన్న మర్మాలను నీవు ఎరిగి ఉంటావో వెంటనే నీ అజ్ఞానపు సంఖ్యలు విప్పబడతాయి. నీ జీవితంలో అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. యోసేపు చేసింది అదే. ఫారో రాజు కలలు తెలియవు ఆయనకి, కానీ ఆత్మ జ్ఞానం కోసం ప్రార్థించాడు. ఆత్మదేవుడు ఆయనకు అన్నిటినీ నేర్పించి ఫారో రాజు ముందు నిలబెట్టాడు. ఫలితంగా కన్న కలలన్నిటినీ కూడా వివరించి యోసేపు ఏం చేస్తున్నాడంట, తన జీవితంలో సంఖ్యల నుండి బయటపడుతున్నాడు. మన జీవితంలో కూడా సంఖ్యల నుండి బయటపడాలంటే మనము
దేవుని ఆత్మ జ్ఞానం కోసం ప్రార్థించాలి. మరి ఈ తపస్సు కాలంలో దేవుని ఆత్మ జ్ఞానం కోసం, పరిశుద్ధాత్మ ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్కు వివరణ కోసం నీవు ఆయన్ను ప్రార్థించు. ఈ గ్రంథాన్ని చదువు ఈ తపస్సు కాలంలో. అప్పుడు నీ సంఖ్యలు విప్పబడతాయి. మూడవ ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం, బబిలోనియాలో బబిలోనియా బానిసత్వంలో నివసిస్తున్న ఇజ్రాయేలు ప్రజలు. 2వ రాజుల దినచర్య గ్రంథము 36వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే, బబిలోనియా రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము దేవాలయమును అక్కడ ఉన్న అన్నిటినీ కూడా తగలబెట్టించి కొంతమందిని సంకెళ్ళు వేసి ఆయన బబిలోనియా రాష్ట్రమునకు, దేశమునకు ఆయన మనుషులను సంకెళ్లతో తీసుకొని వెళ్తున్నాడంట. బబిలోనియా దేశానికి వెళ్ళిన ప్రజల యొక్క సంఖ్యలు ఎలా విప్పబడుతూ ఉన్నాయి అంటే, దేవుని యొక్క వాగ్దానం చెప్తుంది, అక్కడున్న ప్రజలందరూ కూడా బబిలోనియా దేశంలో దేవుణ్ణి ఆరాధించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట అంటే, కోరేషు అనే ఒక రాజు ద్వారా వారి యొక్క సంఖ్యలన్నిటినీ కూడా విప్పుతున్నాడు. ప్రియ బిడ్డ, నీవు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబంలో ఉన్న సంఖ్యలన్నీ కూడా విప్పబడతాయి. నీ కుటుంబంలో కొంతమంది త్రాగుడు అనే బానిసత్వంలో సంఖ్యలలో ఉంటున్నారేమో, కొంతమంది తమ జీవితంలో కోపం అనే సంఖ్యలతో ఉన్నారేమో, మరికొంతమంది తమ జీవితంలో వ్యభిచారపు అనే సంఖ్యలలో ఉన్నారేమో. ఇలాంటి వారి నిమిత్తమై కుటుంబస్తుడిగా నీ బాధ్యత ఈ తపస్సు కాలంలో వారి సంఖ్యలు విప్పుమని దేవునికి మొరపెట్టుము. దేవుడు వారి సంఖ్యలను విప్పబోతున్నాడు. వారి జీవితంలో స్వతంత్రం ఇవ్వబోతున్నాడు. బబిలోనియా దేశం నుండి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు స్వతంత్రం ఇచ్చినట్లు మన సంఖ్యలు కూడా విప్పబడాలంటే ప్రార్థన అనే శక్తి అనేది మనకు అవసరమై ఉంది. మరి నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ప్రార్థిస్తావా? నీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించి సంఖ్యలు విప్పమని దేవుణ్ణి వేడుకుందాం. ఇక నాలుగవ ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. పౌలు జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎవరి సంఖ్యల క్రింద ఉన్నాడంట అంటే, తన యూదా మతపు ఆచారపు సంఖ్యలలో ఉన్నాడు. అలా సంఖ్యలలో ఉన్న ఆయనను ఎవరు ఆయన సంఖ్యల నుండి విప్పుతున్నాడు అంటే, మనకు తెలుసు, అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, పరలోకంలో ఉన్న యేసు ప్రభు ఆయనకు ఒక దర్శనం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు దర్శనం ఫలితంగా ఈ సౌలు పౌలుగా మారిపోతున్నాడు. సంఖ్యలు విప్పబడుతున్నాయి. ప్రియ బిడ్డ, నీ జీవితంలో కూడా నీవు క్రైస్తవ మత ఆచారాలను పాటించకుండా, క్రీస్తుకు దూరమై దివ్య సంస్కారాల్లో పాల్గొనకుండా సంఖ్యలలో ఉన్నావేమో. ఈరోజు ప్రభు నీకు దర్శనం ఇవ్వాలని, యేసుక్రీస్తు యొక్క శక్తి చేత మీ సంఖ్యలు విప్పబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దీన్ని వింటున్న నీవు, ప్రభువా నా సంఖ్యలు విప్పుమని ఒక్కసారి ఆయన వైపు చూడము. సౌలు సంఖ్యలను విప్పిన దేవుడు నీ సంఖ్యలు కూడా విప్పుతాడు. ఫిలిప్పీ 1వ అధ్యాయము ఏం చెప్తుందంటే, పౌలు ఎక్కడ ఉండి ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన లేఖ రాస్తున్నాడంటే, చెరసాలలో ఉండి ఈ ఫిలిప్పీలకు లేఖ రాస్తున్నాడు. అంటే ఆయన సంఖ్యలలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఫిలిప్పీ 1:19 ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు శక్తి ఒసగితే నా సంఖ్యలు విప్పబడతాయి. మీరు ప్రార్థన చేస్తే నా సంఖ్యలు విప్పబడతాయని ఫిలిప్పీ సంఘాన్ని ప్రార్థించమని అడుగుతున్నాడు. అంటే అక్కడ పౌలు గారు నేర్పిస్తున్న సత్యం, పౌలు గారు నేర్పించిన సత్యం ఏమనగా, మనం సంఖ్యలలో ఉన్నప్పుడు ప్రార్థించాలి. మనం సంఖ్యలలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కృప కోసం వేడుకోవాలి. మనం సంఖ్యలలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఇవి చదివినప్పుడు మన సంఖ్యలు విప్పబడతాయి. కనుక ఈ తపస్సు కాలంలో మనల్ని మనం శుద్ధీకరణ చేసుకోవడానికి, మన తనువు పరిశుద్ధపరచబడడానికి సువార్తను అంగీకరించుము. యేసుక్రీస్తు కృప కొరకు వేడుకొనుము. మరియు ఆ యేసుక్రీస్తు వైపు చూడుము, ప్రార్థించుము. నీ సంఖ్యలన్నీ కూడా విప్పబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క దీవెనల కోసం ప్రభువుని అడుగుదాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి, దేవా మా కుటుంబ సంఖ్యలను విప్పుమని దేవుణ్ణి వేడుకుందాం.
ప్రార్థించుదము. మహామహిమగల దేవా, మా సంకెళ్ళు విప్పువాడా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రము తెలియజేస్తున్నా. తపస్సు కాలం, నీ దరికి చేరే కాలం, నా చెంతకు రండు అని మీరు మమ్మందరిని పిలుస్తున్నారు. చేతులెత్తి మీరు పిలుస్తుండగా మేము నీ చెంతకు వచ్చే కృపను దయచేయండి. ప్రభువా, ఇప్పటి వరకు మా జీవితంను మా ఇష్టమున్నట్టుగా జీవించి సంఖ్యలలో జీవిస్తున్నామయ్యా. పాపపు సంఖ్యలు, రోగపు సంఖ్యలు, కుటుంబ సమస్యలు అనే సంఖ్యలు, మా ఆధ్యాత్మిక జీవితం లేకుండా సంఖ్యలలో మేము ఉన్నామయ్యా. ఇలాంటి మమ్ము ప్రభువా, నీ శక్తి ద్వారా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో సంఖ్యలన్నీ కూడా విప్పబడునుగాక. అనారోగ్యపు సంఖ్యలు యేసు నామములో ప్రభువా విప్పబడి స్వస్థతలు కలుగునుగాక. ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించండి. లోకపు వ్యామోహపు సంఖ్యలలో చాలామంది ఈ యొక్క నవీన యుగంలో జీవిస్తున్నారయ్యా. అలాంటి వారందరినీ యేసయ్యా నీ దివ్య హృదయానికి సమర్పిస్తున్నాం. యేసు ప్రభు యొక్క దివ్య హృదయపు శక్తి ద్వారా, ఆ దివ్య హృదయం నుండి వచ్చే రక్తము ద్వారా, నీటి ద్వారా ప్రభువా ప్రతి సంఖ్యలు విప్పబడునుగాక. కోపముతో జీవిస్తున్న సంఖ్యలు అనేక మంది ఉన్నారు. అలాంటి కోపములన్నీ ప్రభువా శాంతితో నింపబడునుగాక. ప్రభువా వ్యభిచారపు సంఖ్యలు, అదేవిధంగా ప్రభువా అసూయ అనే సంఖ్యలు, అదేవిధంగా ప్రభువా జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియకుండా సైతానుడి సంఖ్యలలో బంధింపబడిన ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన ద్వారా విడుదల పొందుకొద్దురుగాక. ప్రభువా, దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి సంఖ్యలన్నింటినీ విప్పుమని, ఈ తపస్సు కాలంలో ప్రభువా వారిని విడుదల దయచేయమని, పౌలు శిలాసులు స్తుతిగానములు పాడుతుండగా వారి సంఖ్యలను విప్పినట్టుగా, అపోస్తుల కార్యం 16 చెప్పినట్లుగా ప్రభువా మా సంఖ్యలన్నిటినీ మేము ప్రార్థించిన ప్రతిసారి విప్పుమని, ఈ మనవులన్నిటినీ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దేవాతి దేవుడు మీ సంఖ్యలన్నిటినీ మిమ్ము విడుదల దయచేయుదునుగాక. ఆమేన్.